మూడు ముక్కలాటాడి ఎక్కడా కూడా రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అనేటువంటి ప్రశ్నార్థకంగానే గత 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 20 నెలల కాలంలోనే ఇది శాశ్వతమైన రాజధానిగా రూపుదిద్దుకోకపోతే ఇలాంటి జగన్ లాంటి వ్యక్తులు నానా రభస చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తారనేటువంటి ఆలోచనతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇది శాశ్వతమైన రాజధానిగా ఆమోదం తెలియజేసే విధంగా ఆమోదం తెలియజేసుకుని అన్ని సభలలో కూడా ఆమోదం పొంది ఇది శాశ్వతమైన రాజధాని, ఇది దేవతల నిర్మాణం చేసేటువంటి రాజధాని, ఇది అద్భుతమైన రాజధాని, రేపు మన బిడ్డల భవిష్యత్తు ఆధారపడినటువంటి రాజధాని అని చెప్పి అమరావతిని రాజధానిగా ముద్రపడే విధంగా ఆమోదం తీసుకువస్తే నేడు ఆమోదం పొందినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులందరూ కూడా గగ్గోలు పెడతా ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవడు రాయించాడో గాని ఈ జగన్ రెడ్డికి మావిగన్ అంట. ఎంతో మేలు కోడి కత్తిలో నుంచి కోడి కత్తిలోంచి కే, గొడ్డల పోటులోంచి జీ, గులకరాయలలోంచి జీ తీసుకొని పెట్టలా. అంత మాత్రం మేలు అనుకుంటున్నాం మేము. అందుకే జగన్మోహన్ రెడ్డి నీకు పిచ్చ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ పిచ్చిని తగ్గించాలంటే రేపు రాబోయే రోజుల్లో కూడా కనీసం ఆ 11లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా ఉంటే అప్పటికన్నా నీకు జ్ఞానోదయం అవుద్దో లేదో మాకైతే అర్థం కావట్లేదు. వైసీపీ నాయకులారా, మేము ఒకటే తెలియజేస్తాము, మీకు 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు 11 మందిని గెలిపించారు. ఏ రోజున్నా మీరు అసెంబ్లీకి పోయి అయ్యా మాకు రాజధాని వద్దు అమరావతి, మేము 3 ముక్కలాటే ఆడతాము, మేము గతంలో ఏం చేసాము అదే చేస్తాము అని చెప్పి మీరు కనీసం ఆడికి పోయి మాట్లాడాలన్నా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఎవరు ఇంకా 11 మంది పిచ్చోళ్ళు ఉన్నారా అని తెలుసుండేది. మీరు అసెంబ్లీకి పోరు, అసెంబ్లీలో మీ నిర్ణయాన్ని తెలియజేయరు. మరి కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాని మీద దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ రాష్ట్రంలో చాలా మందికి వైసీపీ నాయకులకి పిచ్చ పిక్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ పిచ్చిని తగ్గించాలంటే మన రాష్ట్రంలో